ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలు 10th సర్గలో 26 శ్లోకా నుంచి రావణాసుడు ఏదైతే చేస్తున్న ఆ యజ్ఞాన్ని ఎలా అయినా సరే విఘ్నం కలిగించేలాగా చెయ్యకపోతే మళ్ళీ అనర్థాలకి దారి తీస్తుందని రాముడొక్క ఆజ్ఞతో అంగదాది వీరులందరూ కూడా అక్కడికి వెళతారు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఎక్కడ చేస్తున్నా అన్న ప్రదేశాన్ని తెలుసుకుని వాళ్ళు మళ్ళీ ఆ దారి కప్పివేయటం చూసుకుని దాన్ని మళ్ళీ తోసుకుని అక్కడికి వచ్చి ఎన్ని రకాలుగా అక్కడ అన్ని ధ్వంసం చేస్తున్నా సరే రావణాసుడు ఏమి కదలకుండా అదే ధ్యానంలో ఉన్నాడు స్థిరంగా. ఇంకా ఇంత స్థిరంగా ఉన్నాడు విడవట్లేని కారణంగా అంతఃపురంలోకి వెళ్ళి వేగంగా మండోదరిని తీసుకొచ్చి రావణాసుడు ముందు అనాథలాగా తను విలపిస్తూ ఉంటే అంగదుడు వీళ్ళందరూ కూడా ఆవిడ్ని కాస్త బెదిరించి ఆవిడ యొక్క నాదం వినన్నా సరే మళ్ళీ ఇక్కడ ఇందులోంచి ధ్యానం నుంచి వస్తాడు అని ఆవిడ్ని బాధించటం మొదలుపెట్టారు. ముక్తా విముక్తా పతితా సమంతాధ్రా రత్న సంచయేహ శ్రోణిసూత్రం సపతీతం త్రుటీతం రత్న చిత్రితం. ఎప్పుడైతే ఆవిడ ఒక రవికను మళ్ళీ అంగదుడు ఆ రత్నాలతో ముత్యాలతో అవన్నీ ఉన్నాయి అందుకుని గట్టిగా లాగేసరికి అవన్నీ తెగిపోయి చెల్లా చెదరై పడిపోయాయి. రత్నాలతో కూర్చున్న ఆవిడ అన్నీ కూడా ఆభరణాల తెగి పడిపోతూ ఉన్నాయి. కటి ప్రదేశాద్ విస్రస్త నీవీతస్యేవ పశ్యతః భూషణాని చ సర్వాణి పతితాని సమంతతః. రావణాసుడు చూస్తుండగానే అంటే ఇక్కడ మళ్ళీ ధ్యానంలో ఉన్నాడు, అక్కడ మళ్ళీ ధ్యానం నుంచి మరట్లేదు. అందుకని ఇంకా ఆవిడ కట్టుకున్న ఆ కోక ముడి గట్టిగా వీళ్ళు లాగే ప్రయత్నం చేసి ఈవిడ ఎంతైతే ఆక్రందనకి లోబడుతుందో అంత త్వరగా అక్కడి నుంచి లెగుస్తాడు అని. ఈవిడ ఆభరణాలన్నీ కూడా చెల్లా చెదరైపోయి అవన్నీ పడిపోతూ ఉన్నాయి. దేవగంధర్వ కన్యాశ్చ నీతా హృష్టేహ ప్లవంగమేహ మండోదరేరురోధాధ రావణశ్చ గ్రతు భృశం. ఇక్కడ ఇతర వానరులేమో అక్కడ రావణాసుడు చేస్తున్న యజ్ఞాన్ని భంగం కలిగేలాగా అన్నీ చేస్తూ ఉన్నారు. రావణాసుడు అంతఃపురంలో ఉన్న ఇతర స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు తీసుకుని రావటం మొదలుపెట్టాడు. క్రోసంతి కరుణం దీన జగాధా దశకంధరం నిర్లజర్షి పరేరీవం కేశపాసే వికృష్యతి. గంధర్వ కన్యలు వీళ్ళందరినీ కూడా లాక్కునే వాళ్ళందరూ వస్తున్నారు. మండోదరి రావణాసుడి ఆయన ఒక ముందే అంతంత దీనంగా విలపిస్తుంది కానీ ఆయన ధ్యానం నుంచి మరలట్లేదు. అయితే దయ కలిగేలాగా మళ్ళీ ఇంకా ఇంకా మొరపెట్టుకుంటూ ఉంటుంది దీనాతి దీనంగా తన భర్త అయిన రావణాసుడితో. ఓయి ఇంత సిగ్గుమాలిన వాడివా నువ్వు? ఎవరో వచ్చి నువ్వుండగానే నీ ఎదుటే ఇంత చేస్తున్నా సరే నీకు నీ భార్య ఒక గతి స్థితి ఏమీ తెలియక ఆ ధ్యానంలో అంటే నీ యొక్క కోరికను జయించాలని అది సాధించుకోవాలన్న తపన తప్పితే ఇవేమీ నీకు కనపట్లేదా? నీ కళ్ళ ముందే నన్ను జుట్టు పట్టుకుని లాక్కొచ్చారు, నీకు హోమమే కావాలని ఉంది కానీ నా ఒక్క సౌఖ్యము నీకేమీ పట్టటలేదా? భార్య తవేవా పురతః కిం జుహోషీన లజ్జసి హన్యతే పశ్యతో యస్య భార్య పాపేశ్చ శత్రుభిః మత్తవ్యం తేన తత్రైవ జీవితాన్ మరణం వరం హోమాఘనాద తే మాత క్లిశ్యతే భతవానరేహ. సిగ్గు లేకుండా ఇంత పాపాత్ముడివైపోయావా? నీ హోమమే నీకు ముఖ్యం అనుకుంటున్నావు కానీ నీ భార్య యొక్క దుస్థితికి నువ్వు ఏమీ కూడా చెయ్యవా అని ఇంతలాగా నువ్వు ఎందుకు? నీ శత్రువులు నన్ను ఇంత చేస్తూ ఉంటే నీ ముందే చేస్తూ ఉంటే నువ్వు ఏమీ పట్టించుకోకుండా నువ్వు అలానే ఉండిపోయావా? ఎవరి భార్యని అతని కన్నుల ముందు వేధిస్తూ ఉన్నా సరే అటువంటి వాడు ఏదీ చెయ్యకుండా అలాగే ఉంటే వాడు చచ్చిన దానితో సమానము, అటువంటి వాడు చావవలసిందే. ఇంత బతుకు బ్రతికి మరణమే మేలు ఇంక వాడికి అని మళ్ళీ తన బిడ్డైన ఇంద్రజిత్తుని తలుసుకుంటూ, ఓ మేఘనాథ నీ తల్లి వానరుల ద్వారా వేధింపబడుతుందే నాయనా అని తను కూడా మరణించాడు. త్వయి జీవతి మే దుఃఖమిదృశం చ కథం భవేత్ భార్యా లజ్జాత సంత్యక్త భర్త్రా మే జీవితాశయ. నీవు జీవించి ఉండగానే నాకు ఈ
అవస్థ కలిగిద్ది. అంటే నా భర్త తన జీవితాన్ని నిలుపుకోటానికై భార్యకి ఈ స్థితి కలిగినా సరే కొద్దిగా కూడా సిగ్గు విడిచిపెట్టలేకపోతున్నాడు. సిగ్గుపడకుండా తను సాధించుకోవాల్సిన దాని మీద తప్పితే ఇంక దేని మీద ధ్యాస లేకుండా అయిపోయాడు అని. श्रुत्वा तद्दीवितं राजा मन्दोदर्यादसाननः उत्तस्थौ खड्गमादाय త్యజ దేవీమితి బ్రువన్. ఇలా మండోదరి అక్కడ దుఃఖపూరితమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే ఆ రాక్షసరాజు, ఆ రావణాసుడు అప్పుడు లేచి నిలబడ్డాడు. జఘానాంగధామవ్యగ్రహ కటిదేశే దశాననః తదోత్సృజ్య యయుః సర్వే విధ్వంసా హవనం మహత్ రామపార్శ్వముపగమ్య తస్తుః సర్వే ప్రహర్షితాః. రావణాసుడు ఎప్పుడైతే లేచాడో మళ్ళీ తన ఖడ్గాన్ని చేత పట్టుకుని నా దేవిని విడువు అని గట్టిగా గద్దించాడు. మళ్ళీ ఎటువంటి కూడా తొట్టుపాటు లేకుండా ఆ రావణాసుడు అంగదుడు యొక్క నడుం పైన తీవ్రంగా కొట్టాడు. వచ్చిన పని ఎలాగో పూర్తయిపోయింది. రావణాసుడు లేచిపోయాడు. ఇంకా వాళ్ళ కార్యం అయిపోయిందని వీళ్ళందరూ అక్కడే అన్ని విడిచిపెట్టేసి ఆ హవనం అంతా విధ్వంసం చేసేసి వానరులందరూ మళ్ళీ తిరిగి వచ్చేశారు. అందరూ కూడా పట్టరాని సంతోషంతో ఉరుకలు వేసుకుంటూ హాయిగా రాముడి దగ్గరికి వచ్చి చేరారు. రావణస్తు తతో భార్యాం ఉవాచ పరిశాంత్యయన్ దైవాదీనమిదం భద్రే జీవితా కిం న దృశ్యతే త్యజ శోకం విశాలాక్షి జ్ఞానమాలమ్య నిశ్చితం. ఇంకా రావణాసుడు తన భార్య అయిన మండోదరిని ఓదారుస్తూ ఇలా పలుకుతాడు. ఓ మంగళరూపిణి, అన్నియు దైవాధీనములు, ఇదంతా కూడా దైవాధీనంగానే జరిగింది. జీవించి ఉన్నప్పుడు దేనిని చూడకుండా ఉండగలము? అన్నిటినీ చూడవలసిందే కదా. విశాలమైన కన్నులు కలదానా, ఎందుకు నువ్వు ఇంకా శోకిస్తున్నావు? అదంతా విడిచిపెట్టేయి, నిశ్చలంగా జ్ఞానాన్ని పొందేలాగా చూడు, జ్ఞానాన్ని పొందు, ఆ శోకాన్ని విడిచిపెట్టేయి అన్నాడు. అజ్ఞాన ప్రభవ శోక శోకో జ్ఞాన వినాశకృత్ అజ్ఞాన ప్రభవా హందీ శరీరాదిశ్వనాత్మసు. అజ్ఞానం నుంచి శోకం వస్తుంది. ఆ శోకము జ్ఞానాన్ని ఇంకా నశింపచేస్తుంది. అజ్ఞానం వల్లే ఈ శరీరాదుల్లో అనాత్మ పదార్థములు యందు అహం అంటే ఇది నాది అన్న బుద్ధి కలుగుతుంది. నీదన్నది ఏదీ లేదు. అసలు ఏది ఈ అన్నది ఎప్పుడు వస్తుంది అంటే జ్ఞానం అజ్ఞానం ఏంటి తేడా అంటే నాది, నాకు, నాకే కావాలి, నేనే చేసుకున్నాను అన్నదే అజ్ఞానము. దానివల్లే అందుకే ఈ శోకాలు వస్తూ ఉంటాయి. తన్మూల పుత్రదారాది సంబంధ సంస్కృతిస్తతః హర్ష శోక భయ క్రోధ లోభమోహ స్పృహు దయః. ఈ శరీరాదులు అందు కలిగిన ఆ అహం బుద్ధి వలన లేదా ఈ దేహం మీద ఉన్న అభిమానం వలన మళ్ళీ ఎలా అయితే నా భార్య, నా పిల్లలు ఇటువంటి సంబంధాలు ఏర్పడతాయి. ఆ సంబంధాల వల్ల మళ్ళీ స్థిరత్వమే అనుకుంటూ మళ్ళీ వాటి కోసమే ఆరాటపడుతూ ఉంటాం. దానివల్లనే ఈ జనన మరణాల రూపమైన ఈ సంసారంలో దొల్లుతూనే ఉంటాము. దాని ద్వారే మళ్ళీ ఎలా అయితే ఆనందం, బాధ, భయం, క్రోధం, లోభం, మోహం, ఆశ లేదా కోరిక మొదలైనవన్నీ కూడా కలుగుతూనే ఉంటాయి. అందుకే జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే ఈ భవబంధనాల నుంచి ముక్తి పొందటము, సర్వము పరమాత్మమయంగా ఉండగలగటం. అది అంత సాధారణంగా తెలిసినంత మాత్రాన అభ్యసించటానికి, దానికి కుదురుకుని మనం జీవించటానికి కూడా అందరికీ సాధ్యమయ్యేది కాదు. అందుకే ఇది జనన మరణాల రూపంలో సంసారంలో మళ్ళీ మళ్ళీ అందుకు వస్తాము. అజ్ఞాన ప్రభవహేతి జన్మ మృత్యు జరాధయః ఆత్మాతు కేవలం శుద్ధో వ్యతిరిక్తో హ్యలీపకః. అజ్ఞానం వల్లనే మళ్ళీ ఈ జననాలు మరణాలు మనకి వస్తూనే ఉంటాయి. జననం వచ్చిందంటే మళ్ళీ ఎలా అయితే ముసలితనము, మళ్ళీ మరణించటం, మళ్ళీ తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవటం, మళ్ళీ పుట్టటము. ఆత్మ కేవలం ఒక్కటే, అది నిరంజనము, అది జన్మరాహిత్యం ఉన్నది, అది శుద్ధమైనది, ప్రకృతి కన్నా భిన్నమైనది, దేనితోనూ కూడా సంబంధం లేనిది. ఆనందరూపో జ్ఞానాత్మ సర్వభావ వివర్జితః
నా సంయోగో వియోగో వా విద్యతే కేనచిత్ సతః. అది ఆనంద స్వరూపము, జ్ఞానమయము, సమస్త భావరహితము. అందుకే సత్యస్వరూపానికి సంయోగం వియోగాలన్నవి ఎప్పటికీ ఉండవు. ఏవం జ్ఞాత్వా స్వమాత్మానం త్యాజ శోకమనిందితే ఇదానీమేవ గచ్చామి హత్వా రామం సలక్షణం. ఇలా తత్వం తెలుసుకుని ఓ పుణ్యశీల, నిన్ను నీవు ఆత్మగా గుర్తించి ఈ శోకాన్ని విడిచిపెట్టు. ఇప్పుడే రాముడు లక్ష్మణుడితో సహా వధించి తీరుతాను. ఇంత చెప్పిన వాడు మళ్ళీ ఏం చెప్పాడు? ఇప్పుడే వెళతాను, మళ్ళీ రాముణ్ణి లక్ష్మణ్ణి సహా నేను చంపేస్తాను అని చెప్పాడు. ఇక్కడ వాస్తవం తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా అని చెప్తే మళ్ళీ జన్మకి కారణమైనది కొన్ని కొన్ని చేసి ఉన్న కారణంగా కొన్ని జన్మలు లభిస్తూ ఉంటాయి. ఆ జన్మల్లో మళ్ళీ ఎలా అయితే కొన్ని విధి లిఖితము, దాన్ని మనం ఏం తప్పించలేం. కానీ దాన్ని నువ్వు ఎలా స్వీకరిస్తున్నావు, దాన్ని నువ్వు స్వీకరించే దాన్ని బట్టి మళ్ళీ గతి స్థితి మారుతూ ఉంటాయి. అందుకే మతి అన్నది ఎప్పుడూ కూడా నా గతికి స్థితికి కారణమై ఉంటుంది. అది క్షణికము. ఎలా అయితే ఇప్పుడు దాకా బాగానే ఉంటాం, మళ్ళీ ఏదో కొత్త పూనకు వచ్చేస్తుంది, అప్పుడు దాకా బాగానే ఉంటావు. ఇది చేస్తున్నంత మాత్రాన ఆ తలంపు నీలో రాదా అంటే మాయామోహాలకి మనం లోబడి ఉన్న కారణంగా అనుక్షణం మాయ కూడా సృష్టిలో భాగంగానే ఉన్నది. ఏ క్షణం ఏమవుతుందో అన్నది మనకి తెలియదు. అందుకే ఒక నామాన్ని పట్టుకోవటము, అలాగే ఒకటి వింటము, ఒకటి చూడటము, ఇవి చేస్తూ 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 ఉంటే అది వినిపించినా కనిపించినా ఆ మదిలో మెదిలినా సరే మళ్ళీ కాస్త దాని నుంచి దూరంగా అవ్వటానికి, అజ్ఞానానికి దూరం చేసుకోవటానికి అది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంత చెప్పాడు ఆత్మతత్వం, అన్నీ తెలుసు, కానీ మళ్ళీ నేను ఇప్పుడు ఎందుకు అంటే ఆ జన్మ వదిలించుకోవాలన్నా సరే, గతి స్థితి మారాలన్నా మళ్ళీ ఆశ్రయించాల్సిన వాళ్ళే ఆశ్రయించాలి. ఆగమిష్యామి నోచీన్మాం దారయిష్యతి సాయుక్యః శ్రీరామో వచ్చ కల్పేశ్చ తతో గచ్చామి తత్పదం తదా త్వయా మే కర్తవ్యా క్రియా మచ్చాసనాత్ప్రియే సీతాం హత్వా మయా సార్ధం త్వం ప్రవేక్ష్యసి పావకం. ఇలా నేను వాళ్ళిద్దరిని వధించే తీరుతాను, దాని తర్వాతే మళ్ళీ నేను తిరిగి వస్తాను. లేదా శ్రీరాముడు యొక్క వజ్రాలతో సమానమైన ఆ బాణాలతో నన్నే శ్రీరాముడు చీల్చి వెయ్యగలడు. అప్పుడు నేను మళ్ళీ అతని పదానికే వెళ్ళగలను. అందుకే ఓ ప్రియురాల, నా ఆజ్ఞగా నీవు నిర్వహించవలసిన కర్తవ్యం ఒకటి ఉన్నది. నా కోరిక, సీతను వధించి నీవు నా ఈ శరీరంతో పాటుగా అగ్ని ప్రవేశం చెయ్యి. ఏవం శ్రుత్వా వచస్తస్య రావణస్యాతి దుఃఖిత్వా ఉవాచ నాదమే వాక్యం శృణు సత్యం తథా కురు. ఈ విధంగా రావణాసుడు చెప్పిన మాటలు విన్న మండోదరి ఆమె దుఃఖంలోనే ఉంటూ ఇలా అంది, నాథ నా మాట విను, ఇది సత్యము, అలానే చెయ్యి, నేను చెప్పినట్టుగా విని దాన్ని తగ్గట్టుగా నువ్వు ఆచరించు అని చెప్తుంది. శక్యో నా రాఘవో జేతుం త్వయా చాన్యేహ కదాచన రామో దేవ వరః సాక్షాత్ ప్రధాన పురుషేశ్వర. నీ చేత గాని ఇంకా ఎవరి చేత గాని రాముడు వధింపబడడు, పైగా ఆయన్ని జయించటం అసాధ్యము. రాముడు దేవతల్లోకెల్లా కూడా శ్రేష్ఠుడు, సాక్షాత్తు ప్రధాన పురుషేశ్వరుడు ఆయన. ఆయనే ప్రకృతి, ఆయనే అందరికీ ప్రభు. అందుకే అందరికీ ఆదినారాయణుడని నువ్వు తెలుసుకో. మత్సు భూత్వా పురా కల్పే మను వైవస్వతం ప్రభు రరక్షా సకాల పద్భ్యో రాఘవో భక్తవత్సలః. ఈ రాఘవుడే భక్తవత్సలుడైన ఒకానొక సమయంలో మత్స్యరూపాన్ని ధరించిన వాడు. అంతకుముందు కల్పాల్లో ఎలా అయితే వైవస్వంత మనువును అన్ని ఇలా ఆపదల నుంచి రక్షించిన వాడు కూడా ఈయనే. రామః కూర్మో అభవత్ పూర్వం లక్షయోజన విస్తృతః సముద్రమతనే పుష్టే దదార కనకాజలం. ఆ రాముడి పూర్వకాలంలో 1,00,000 యోజనాల రూపంలో ఉన్న కూర్మం మీద మేరుగురినన్న సముద్రాన్ని పెట్టుకుని మదింపచేసినవాడు. ఇలా కాలాన్ని అన్నిటినీ కూడా మోసినవాడు.
हिरण्याक्षोऽधि दुर्वृत्तो हतोऽनेन महात्मना क्रोडरूपेण वपुषा क्षोणीमुद्धरत क्वचित्. అలాగే అతి దుర్మార్గుడైన హిరణ్యాక్షుడు కూడా ఈ మహాత్ముడి చేతిలోనే వధింపబడ్డాడు. ఆనాడు అతడు ఇలా మళ్ళీ సుకర రూపాన్ని ధరించి భూమిని ఉద్ధరించాడు. త్రిలోక కంటకం దైత్యం హిరణ్యకశిపుం పురా హతవాన్నారసింహేన వపూష రఘునందన. ఈ రాముడి ముందు నరసింహ రూపాన్ని కూడా ధరించి త్రిలోకాలకి కంటకుడైన రాక్షసరాజైన హిరణ్యకశిపుణ్ణి కూడా చీల్చివేశాడు. విక్రమేర్స్త్రీభిరేవాసో బలిం బద్ధ్వా జగత్రయం ఆక్రమ్యాధా సురేంద్రాయ మృత్యాయ రఘుసత్తమః. ఈ రఘుసత్తముడే బలి చక్రవర్తిని బంధించి ఎలా అయితే 3 పాదాలతో అతని దగ్గర నుంచి ముల్లోకాలు అతిక్రమించి తీసేసుకున్నాడు. ఇవి మళ్ళీ ఇంద్రుడికి ఇచ్చాడు. రాక్షసాః క్షత్రియాకార జాత భూమిర్భారావహః తాన్ హత్వా బహుశో రామో భువన్ జిత్వా యథాన్మునిః. భూభారాన్ని కలిగించిన వారైన క్షత్రుల రూపంలో ఉన్న వాళ్ళని వధించటానికి తానే మళ్ళీ అనేక మారులు వాళ్ళని చంపేలాగా ఆ రాముడే భార్గవరాముడై ఈ భువనాన్నంతా కూడా ఆ కశ్యపుడికి మళ్ళీ దానంగా ఇచ్చాడు. సయేవ సామత్ప్రతం జాతు రఘువంశే పరాత్పరః భవదత్తే రఘుశ్రేష్ఠో మానుష్యత్వముపాగతః. అతడే పరాత్పరుడు. ప్రస్తుతం ఈ రఘువంశంలో కేవలం నిన్ను వధించటానికే మానవ రూపంలో దాల్చి వచ్చాడు. ఆయనే రాముడుగా నిలిచి ఉన్నాడు నీ ఎదుట. తస్య భార్య కిమర్థం వా వృతా సీతా వనాద్వనాత్ మమ పుత్ర వినాశార్థం స్వస్యాపి నిధనాయ చ. ఆ రాముడి భార్యను ఆ వనాల నుంచి బలవంతంగా నువ్వు ఎందుకు ఎత్తుకొచ్చావు? కేవలం నువ్వు చేసిన ఆ పని వల్లే నా కొడుకులు మరణానికి మూలమయ్యింది. స్వయంగా నీ ప్రాణాలు కూడా పోగొట్టుకోవటానికి కారణం అదే కదా. ఇతఃపరం వా వైదేహీం ప్రేషయస్వ రఘుత్తమే విభీషణాయ రాజ్యం తు దత్వా గచ్ఛామహీవనం. ఇకనైనా ఆ సీతాదేవిని రాముడికి అప్పచెప్పేసేయి, విభీషణుడికి రాజ్యాన్ని అప్పచెప్పేసేయి, మనం అడవులకి వెళ్ళిపోదాము అంది. మండోదరి వచః శ్రుత్వా రావణో వాక్యమబ్రవీత్ కథం భద్రేరనే పుత్రాన్ భ్రాతॄన్ రాక్షస మండలం. మండోదరి చెప్పిన మాటలు విన్న రావణాసుడు, ఓ మంగళరూపిణి, యుద్ధమందు పుత్రుల్ని సోదరుల్ని సకల రాక్షసులొక్క సమూహాన్ని కూడా ఆ రాముడి చేతే సంహరింపచేసి నేను మళ్ళీ అంటే ఇంతమంది మరణించటానికి కారణం నేను, యుద్ధం మొదలైంది కారణం నేను, ఈ సమూహాన్ని కోల్పోయి ఇప్పుడు నేను వనవాసిగా జీవితాన్ని ఎలా గడపగలను అన్నాడు. గతయిత్వా రాఘవేన జీవామి వనగోచరః రామేణ సహాయోత్స్వామి రామబాణే శుశిగ్రగేహ. రాముడితోనే పోరాటం చేసి అతివేగం గల రాముడొక్క బాణాలతోనే నేను తరువుని త్యాజిస్తాను. విధార్యమానో యా స్వామి తద్విష్ణోః పరమం పదం జానామి రాఘవం విష్ణుం లక్ష్మీం జానామి జానకిం జ్ఞాత్వైవ జానకి సీత మయా నీతా వనాద్వనాత్. ఆ విష్ణు ఒక్క పరమ పదానికి వెళ్ళటానికి ఇదే నాకు అవకాశము. ఈ రాముడు సాక్షాత్తు విష్ణు అని నాకు తెలుసు. ఆ జానకీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి అని కూడా నాకు తెలుసు. అది తెలిసే నేను సీతాదేవిని ఈ అరణ్యం నుంచి బలవంతంగా తీసుకువచ్చాను, జనకుడొక్క కూతురు. రామేణ నిధనం ప్రాప్య యాస్యామితి పరంపదం విముచ్య త్వాం తు సంసార్గా గమిష్యామి సహప్రియే. రాముడి ద్వారా వధింపబడి పరమపదానికి చేరుకోవాలనియే నేను ఈ పనంతా కూడా చేశాను, తెలిసే చేశాను. అందుకే ఓ
ప్రియమైన దానా, నిన్ను వదిలిపెట్టి ఇతర రాక్షసులందరితో పాటుగా నేను ఈ సంసారం అంటే ఈ జనన మరణాల రూపమైన ఈ మధ్యలోకాన్ని కూడా విడిచి వెళ్ళిపోతాను. పరానందమయీ శుద్ధ సేవ్యతేయ ముముక్షుభిః తాం గతిం తు గమిష్యామి హతో రామేణ సంయుగే ప్రక్షాళ్య కల్మషానిహ ముక్తిం యాస్వామి దుర్లభాం. ఎందుకంటే రాముడితో యుద్ధమందు నేను మరణిస్తే ముముక్షువుల చేత సేవింపబడుతూ పరమానందమయంగా నాకు శుద్ధమైన దివ్య గతే నాకు కలుగుతుంది. నా పాపాలన్నిటినీ కూడా ప్రక్షాళన చేసుకోవటానికి ఇది తప్పితే ఇంకా నాకు మోక్షం పొందటానికి వేరే మార్గం అంతా దుర్లభము. ఇదియే నాకు ఖచ్చితమైన నిశ్చయమైన మార్గము. క్లేశాది పంచక తరంగాయుతం బ్రహ్మాఢ్యం దారాత్మజాప్త ధనబంధుజూషాభియుక్తం ఔర్వానాలాభ నిజరోష మనంగజాలం సంసార సాగరామతీత్య హరిం వ్రజామి. అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం ఇవన్నీ కూడా ఈ క్లేశాలు ఏవైతే అభినివేశములు, ఇవన్నీ 5 కేశాలు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే తరంగాల్లాగా, అంటే అవి ఎంత వస్తుంది ఎప్పుడు వస్తుందని కాకుండా వచ్చిపోయే సాగరంలో అలల్లాగా ఇవన్నీ జీవితంలో ఉంటూనే ఉంటాయి. ఇవన్నీ భ్రమలకి, మాయకి ఇంకా మనల్ని దగ్గర చేస్తూ ఉంటాయి. సుడిగుండాలు కలిగి ఉంటాయి. అందుకే ఇవి వ్యామోహాలు, భవబంధనాలు. భార్య, పుత్రులు, స్వజనులు, డబ్బు, బంధువులు, ఇలా ఇవన్నీ కూడా మళ్ళీ క్రోధానికి ఇటువంటి బడబాగ్నిలతో నిండిపోయి ఉంటాయి. కోరికలొక్క వలల ఉచ్చులో పడిపోయినట్టుగా మనం ఈ సంసార సాగరాన్ని దాటటానికి వీలు లేకుండా వాటిల్లోనే ఉంటాము. ఇవన్నీ దాటటానికి మార్గమైన ఆ విష్ణు, ఆ పరమేశ్వరుడు ఒక్కడే సన్నిధి చేరుకోవాలి అంటే, ఇవన్నీ తొలగాలి అంటే ఖచ్చితంగా ఆ మోక్షం రావాలి. అది రావాలి అంటే ఈయన చేతుల్లో వధింపబడితే గాని అది నాకు సునాయాసంగా రాదు. ఆయన సన్నిధికి నేను చేరుకోలేను. అది చేరుకోవాలి కాబట్టి, ఇవన్నీ నేను దాటాలి కాబట్టి ఇదొక్కటి మార్గము అన్నాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలు 10th సర్గ సంపూర్ణం.